సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. ఈరోజు మనము హోలీ సాటర్డే గురించి ధ్యానించబోతున్నాం. ఇది ఒక ప్రత్యేకమైన రోజు. శిలువ తర్వాత పునరుద్ధానం ముందు ఇది నిశ్శబ్దం యొక్క రోజు, ఇది నిరీక్షణ యొక్క రోజు, ఇది విశ్వాస పరీక్ష యొక్క రోజు. శుక్రవారం శిలువపై మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు మరియు తిరిగి ఆదివారం లెగిచాడు. కానీ ఈరోజు శనివారం, దేవుడు మౌనంగా ఉన్నట్లు అనిపించే రోజు. కానీ మన దేవుడు మౌనంగా లేడు అని చెప్పటానికి ఈ కింద వాక్యాలను చదువుకొని ధ్యానించుకుందాం. కీర్తనలు 46:10 ఊరకుండకనే నేను దేవుడినని తెలుసుకొనుడి, అన్ని జనులలో నేను మహోన్నతుడగుదును, భూమి మీద నేను మహోన్నతుడగుదును. అదే విధముగా విలాపవాక్యములు 3:25-26 వచనాలు, తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ప్రియులారా, ఈ వాక్యము మనకు 3 భాగాలను విశదీకరిస్తుంది. ఒకటి, నిశ్శబ్దములో దేవుడు. ఈ హోలీ సాటర్డే అనేది బైబిల్లో ఎక్కువగా రికార్డు కాని రోజు. ఏ యొక్క అద్భుతాలు లేవు, ఏ ఉపదేశము లేదు, కేవలం నిశ్శబ్దము మాత్రమే. శిష్యులు భయముతో ఉన్నారు, వారి ఆశలు విరిగిపోయాయి. మా ప్రభు చనిపోయాడు, ఇక ఏమవుతుంది అని వారు అనుకున్నారు. కానీ ఒక ముఖ్యమైన సత్యము, దేవుడు మౌనంగా ఉన్నప్పుడు కూడా పనిచేస్తుంటాడు. మన జీవితంలో కూడా కొన్ని సమయాలలో ప్రార్థనకు వెంటనే సమాధానాలు ఇవ్వబడవు, పరిస్థితులు మారవు, దేవుడు దూరముగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ అది దేవుడు పనిచేయటం ఆపేశాడని కాదు, ఆయన నిశ్శబ్దంలో పనిచేస్తున్న సమయమని మనం గుర్తిరిగి ముందుకు సాగుదాం. అదేవిధంగా ఇంకొక పాయింట్ చూసినట్లయితే, నిరీక్షణలో కూడా మనం విశ్వాసము కలిగి ఉండాలని ఈ హోలీ సాటర్డే మనకు నేర్పిస్తుంది. నిరీక్షణలో కూడా విశ్వాసము ఉంచటం అంటే శిష్యులు ఆ రోజు అర్థం చేసుకోలేకపోయారు, కానీ దేవుని యోజన కొనసాగుతుంది. మన జీవితంలో కూడా ఉద్యోగాలు రాకపోవచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు, కుటుంబ సమస్యలు ఉండవచ్చు. మనము చాలాసార్లు ఇలాంటి సమస్యలన్నీ వచ్చినప్పుడు, దేవుడా నీవెక్కడున్నావు, నా సమస్యలకు పరిష్కారం చెప్పట్లేదు అని మనం ఎంతో వేదన చెందుతాము. కానీ మన దేవుడు చెప్తున్నాడు, నిశ్చలముగా ఉండు, నేను పని చేస్తున్నాను. నిరీక్షణ సమయం వృధా కాదు, అది విశ్వాసము పెరిగే సమయం, అది దేవుని మీద ఆధారపడే సమయం. కాబట్టి నీవు నీ సమస్యలన్నిటికీ పరిష్కారం రాకపోయినా నీవు దేవుని యందు ఎక్కువగా ప్రేమ కలిగి ధ్యానించుకుంటూ ముందుకు సాగమని ఈ యొక్క నిరీక్షణ మనకు చెప్తుంది. అదేవిధంగా చీకటి తర్వాత వెలుగు. హోలీ సాటర్డే అనేది చీకటి రోజు, అది చివరి రోజు కాదు. ఆదివారం వస్తుంది, పునరుద్ధానం వస్తుంది. ప్రియమైన సంగమా, నీ జీవితంలో కూడా చీకటి ఉంటే అది శాశ్వతము కాదు. మన దావీదు మహారాజు చెప్తున్నాడు, రాత్రి ఏడుపు ఉండవచ్చు, ఉదయానికి ఆనందం వస్తుంది. దేవుని ఆలస్యము అది నిరాకరణ కాదు, దేవునికి సంపూర్ణమైన సమయం. మన జీవితాలలో ఈ హోలీ సాటర్డే మనకు 3 ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తుంది. ఒకటి, నిశ్శబ్దంలో దేవుని నమ్మాలి. అంటే ప్రార్థనకు వెంటనే సమాధానం రాకపోయినా దేవుడు పనిచేస్తున్నాడని నువ్వు గుర్తెరిగి నువ్వు దేవుని యందు విశ్వాసము కలిగి ఉండమని నిశ్శబ్దంలో దేవుణ్ణి నమ్మాలని చెప్తుంది. నిరీక్షణలో సహనంగా ఉండాలి. దేవునికి సరైన సమయం ఇది, కాబట్టి నువ్వు నిరీక్షణలో కూడా దేవునితో సహవాసం కలిగి ఉండవాలని చెప్తుంది. అదేవిధంగా మూడవది, ఆశను వదలకూడదు. చీకటి తర్వాత వెలుగు వస్తుంది. ఈ 3 విషయాలు ఈ హోలీ సాటర్డే రోజు మనము గుర్తెరిగి ముందుకు సాగుదాం. దేవుడు మిమ్మల్ని దీవించులాగున ప్రార్థించుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ హోలీ సాటర్డే సందేశము ద్వారా నిశ్శబ్దంలో కూడా నీవు పనిచేస్తున్నావని మాకు గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు దేవా. మేము అర్థం చేసుకునే సమయాలలో నిన్ను నమ్మటానికి సహాయం దయచేయము. మా నిరీక్షణలోను, మా బలహీనతలోను, మా సందేహాలలోనూ నీవు మాకు తోడుగా ఉండుము దేవా. మా విశ్వాసాన్ని బలపరచుము, మా హృదయాన్ని శాంతితో నింపుము.
చీకటి మధ్యలో కూడా ఆశను చూడగలిగే కళ్ళను మాకు ఇవ్వము దేవా. నీ సమయాన్ని నమ్మే హృదయాన్ని మాకు ఇవ్వము. ఈ సమయంలో మేము మా ప్రియులు మరి ఏ అవసరతలు ఉన్నాయో మీకే తెలుసు నాయన. వారి యొక్క అవసరతలు తీర్చమని వేడుకొంచున్నాం తండ్రి. అనారోగ్య సమస్యల్లో ఉన్న పెద్దవారికి వారికి ఆరోగ్యాన్ని ఆయుష్ను పొడిగించమని వేడుకొంచున్నాం. కుటుంబ సమస్యల్లో మా దేవుడు ఇంకా సహాయం చేయలేదని ఇబ్బందులు పడుతున్న వారికి మీరే తోడు నీడగా ఉండమని వేడుకొంచున్నాం. ఆర్థిక సమస్యల్లో ఉన్న వారికి మరి ఆ అప్పులను కానీ వాటి సమస్యలను కానీ తీర్చమని ప్రార్థిస్తున్నాం. వారు ఏ విధంగా తీర్చుకోవాలో వారికి మార్గం చూపించమని వేడుకొంచున్నాం. కుటుంబ సమస్యలకు సమాధానాన్ని దయచేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా తండ్రి, ఈ యొక్క హోలీ సాటర్డే రోజు మేము నిరీక్షణ కలిగి ఉండే భాగ్యం మాకు దయచేస్తున్నందుకు మీకే వందనాలు తెలుపుతూ ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఈ యొక్క సందేశము మీకు ఆశీర్వాదకరమైతే మా వీడియోను లైక్ చేయండి, ఇతరులతో షేర్ చేయండి. ఇలాంటి సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒకసారి చెప్తున్నాను ప్రియులారా, గుర్తుంచుకోండి, నిశ్శబ్దంలో కూడా దేవుడు పనిచేస్తున్నాడు. చీకటి తర్వాత వెలుగు తప్పకుండా వస్తుంది. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్.